గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ప్రతి ప్రాంతానికి ఒక చారిత్రక ఇతివృత్తాంతం మాత్రం దాగి ఉంటుంది అనడానికి కొండలు గుట్టలు కూడా అతీతం కాదు. ప్రస్తుతం మనం వెనకున్నటువంటి ఈ చాపరాయి కొండ వెనక పెద్ద చరిత్రే దాక్కుని ఉంది. ఆ కొండకు సంబంధించినటువంటి ఆ ప్రదేశంలో ఎవరు ఆవాసం ఉండేవారు, వారి ఆవాసం ఉండే ప్రదేశాలు ఏంటి, అవి ఇప్పటికి కూడా చరిత్ర కాలగర్భంలో కలిసిపోయినాయి. ఇప్పటికి కూడా అవి ఏ పదిలంగా ఉండడానికి ఏ అంశాలు దోహదపడ్డాయి, ఇంతకీ ఈ చాపరాయి కొండ మీద ఎవరు కొలువు తీరారు, వారు ఇక్కడికి రావడానికి దారితీసిన పరిణామాలేంటి, అసలు వారంతా కూడాను ఇక్కడ ఈ చాపరాయి కొండనే వేదిక ఎందుకు చేసుకున్నారన్న విషయం వెళ్ళి చూద్దాం రండి. ద్వాపరయుగంలో కౌరవులు పాండవులు జరిగిన యుద్ధం వెనక పెద్ద చరిత్రే దాక్కున్నా కూడాను కౌరవులు పాండవులకి శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పాండవుల మెట్ట ఆవాసంగా ఉంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. కాకపోతే ధర్మరాజు జోదంలో రాజ్యాన్ని తన భార్యతో పాటు అన్నదమ్ముల్ని ఓడిపోయిన తర్వాత వారికి మాత్రం అరణ్యవాసం, అదేవిధంగా అజ్ఞాతవాసానికి బయలుదేరి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత అరణ్యవాసం నిమిత్తమై శ్రీకాకుళం జిల్లా అంటే అప్పటికి ఇది చాలా కీకరమైన అటవీ ప్రాంతం. ఈ అటవీ ప్రాంతంలో గనక వారందరూ తలదాచుకున్నట్టయితే కౌరవులకు చిక్కే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ మాత్రం రావడం జరిగిందని చరిత్ర మాత్రం సుస్పష్టం చేస్తే, అందుకు ఆనవాలుగా ఈ ఏదైతే దీన్ని పాండవుల మెట్టగా కొనియాడుతుంటారు, ఈ పాండవుల మెట్టపై వారు ఆవాసం ఉండే విధంగా ఇక్కడ చూస్తే కనుక వారి డార్మెంట్స్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఇక్కడ రాతి మీద వేసినటువంటి కన్నాలు మాత్రం ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఈ పాండవుల మెట్ట పై ఉన్నటువంటి ఈ ప్రదేశంలో పాండవులు అరణ్యవాసం నిర్వహించారు. ఈ కొండ పరిసర ప్రాంతాల్లో ఏకారణ్యంగా ఉండడం, పులులు సంచారం ఎక్కువగా ఉండడం, ఈ పరిణామాలన్నింటిని కూడాను వారు తప్పించేందుకు అనుగుణంగా ఈ కొండను మాత్రం వేదిక చేసుకున్నారు. ఈ కొండమై నిర్మాణాలు ఇవన్నీ కూడా పగటిపూట ఎటువంటి అసౌకర్యం కలగకుండా మూడో కంటికి కనిపించకుండా ఆవాసం ఉండడానికి ఉండే ప్రదేశంగా ఇప్పుడు కూడా ఆ చరిత్ర మాత్రం అలా పదిలంగానే ఉంది. ఈ విషయాన్ని మాత్రం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఇప్పటికే దీన్ని మాత్రం ఇది పాండవులు నడియాడిన ప్రదేశంగా కూడా గుర్తించడం జరిగింది. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాలు మాత్రం ప్రస్తుతం పూర్తిగా నిర్లక్ష్యానికి గురవడంతోనే అసలు దీని తాలూకు చరిత్ర ఎవరికి కూడా తెలిసే పరిస్థితి లేదు. అప్పట్లోనే ఇటువంటి కట్టడాలు నిర్మించినటువంటి ఆ టెక్నాలజీ కూడాను పాండవులు మాత్రం ఆవాసం ఉండడానికి ఈ మెట్ట ఎంతగానో దోహదపడింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం దన్ననపేట సమీపంలో ఉన్నటువంటి ఈ పాండవుల మెట్ట మాత్రం ఈరోజు అప్పట్లో వారికి మాత్రం అజ్ఞాతవాసం ఉండేందుకు అంటే ఒక అనువైనటువంటి ప్రదేశంగా వాళ్ళు గుర్తించారు. ఆ గుర్తింపు నేపథ్యంలోనే ఇప్పటికి కూడా ఈ ఆనవాళ్ళు చెక్ చెదరలేదు. ఈ చాపరాయి మీద ఇలాగ అప్పట్లో వారికి ఉన్నటువంటి టెక్నాలజీతో ఇలాగ మొత్తం కోతులు తవ్వారు. దీని మీద కర్రలు పాతి గుడిసెలు వేసుకుని అంటే డార్మెంట్స్ నిర్మించుకొని ఇక్కడ మాత్రం ఆవాసాలు ఉండేళ్ళు. ఒకవేళ కనుక వర్షం పడితే ఎటువంటి ప్రదేశాల్లో వారు ఆవాసాలు ఉండేళ్ళు. అదేవిధంగా ఆవాసం ఉండడానికి మనుషులు సైతం చేయలేనటువంటి ఒక ప్రక్రియ వెనక అంటే ఆ కట్టడం ఉంది. ఆ కట్టడం ఏంటి, ఆ కట్టడంలో కూడా వారు ఎలా ఆవాసం ఉండరు అన్న విషయం వెళ్ళి చూద్దాం రండి. పాండవులు అజ్ఞాతవాసం చేసేందుకు అనువైనటువంటి పాండవుల మెట్ట బయట ఉన్నటువంటి పరిస్థితులన్నీ చూసాం. కాకపోతే ప్రతికూల వాతావరణ నేపథ్యంలో ఎవరికంట పడకుండా ఉండేందుకు కాను ఏర్పాటు చేసినటువంటి ఇంకొక ఆవాసం ఎలా ఉందని చూస్తే కనుక ఎత్తైన రాళ్ళు, ఆ రాటి మీద ఒక చాపరాయి అంటే వర్షం పడినా కూడాను ఈ కింద ఉంటే ఆవాసం ఉంటే ఎటువంటి అసౌకర్యం ఉండదు అనే ఒక నిర్మాణం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. భీముడే దీనిని నిర్మించాడని మాత్రం చరిత్ర ఇప్పటికి కూడాను చెదపట్టకుండా ఉండేటువంటి దృశ్యాలు మన కంటికి కనిపిస్తున్నాయి. ఇటువంటి రాళ్ళు మనుషులు ఎత్తే పరిస్థితి లేదు. అప్పట్లో ఎటువంటి టెక్నాలజీ అందుబాటులో లేకపోయినా కూడా పాండవులు అజ్ఞాతవాసం సక్సెస్ఫుల్గా పూర్తి చేసేందుకు వారు చేసినటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ పాండవుల మెట్టపై అజ్ఞాతవాసాన్ని మాత్రం పూర్తి స్థాయిలో పూర్తి చేసి తిరిగి రాజ్యానికి వెళ్ళేటట్టు పరిణామం. ప్రస్తుతం మాత్రం ఈ చాపరాయి కొండ చూస్తే కనుక ఈ కొండ పైనే ఈ నిర్మాణం చేపట్టారు. ఈ రాళ్ళు చూస్తే కనుక ఇప్పటికి కూడా అలనాటు ఆ నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదలే. ఈ రాయిని ఇలా నిల్చుని పెట్టి మొత్తం రాయితో పాటు ఒక చాపరాయిని కూడా పైన ఏర్పాటు చేశారు. అంటే మనుషులు ఆవాసం ఉండేందుకు వారు చేసిన ప్రయత్నంలోనే ఈ నిర్మాణం మాత్రం అప్పట్లో ఆ మెలకులు తీసుకున్నారనడానికి ఒక ప్రత్యక్ష తార్కాణంగా చెప్పుకోవచ్చు.
పాండవుల మెట్ట ఉన్నటువంటి ప్రాశస్యం మాత్రం కంటికి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం ఏదైతే సాధారణ రోజుల్లో అంటే బయట కొండపై ఆవాసం ఉండడానికి గార్మెంట్స్ రూపంలో గుడిసెలు వేసుకొని నిర్మాణాలు చేపట్టారు. కాకపోతే వర్షాలు కానీ దేనికి కూడాను వారు అంటే వాటి బారి నుండి పడకుండా ఉండేందుకు వారు చేసినటువంటి నిర్మాణంలో భాగంగా కట్టినటువంటి ఈ గృహం మాత్రం ఈరోజు కూడా చెక్కు చెదరలేదు. చారిత్రక ఆనవాళ్ళు చెక్కు చెదరక ఉన్నప్పుడు కూడాను ఈ చరిత్ర సంపదను భావితరాలకు తెలియజేసేందుకు మాత్రం పర్యాటక శాఖ పరంగా మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ప్రస్తుతం మాత్రం ఇది ఎవరికి కూడాను తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. ఆమదాల వలసకే తలమానికంగా చెప్పేటటువంటి చాలా చారిత్రకమైనటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి. అటు చూస్తే కనుక సమీపంలో ఉన్న సంగమేశ్వర స్వామి టెంపుల్, అది కూడాను బౌద్ధులు జైనులు నడియనటువంటి ప్రదేశంగా చెప్పుకుంటారు. పాండవులు ఇక్కడ అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకున్న ఒక చరిత్ర మాత్రం ఇప్పటికి కూడాను పరిసర ప్రాంతాల్లో కూడాను కథలుగా చెప్పుకుంటారు. అప్పట్లో మాత్రం ఈ ప్రదేశం అంతా కూడా ఒక కీకారాన్ని తలపించేది. ఈ కొండపై ఆవాసం ఉండి రాత్రిపూట కూడాను వారు ఎవరికంటా పడకుండా ఉండేందుకు గృహాలను కూడా ఏర్పాటు చేసుకున్న ఆ గృహాల్లో కూడాను పులులు సంచరించేవి. మనుషులు ఇక్కడ ఆవాసం ఉండడానికి ఎటువంటి పరిస్థితులు లేని నేపథ్యంలో పాండవులు మాత్రం అజ్ఞాతవాసం నిర్వహించేందుకు ఈ పాండవుల మట్ట ఎంతగానో దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదన్న విషయం మాత్రం సుస్పష్టం అవుతుంది. మరి ఇటువంటి చారిత్రకమైనటువంటి నిర్మాణాలని పరిరక్షించేందుకు పర్యాటక శాఖ అధికారులు ఇప్పటికైనా చొరవ తీసుకొని దీన్ని ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి సందర్శకులకు ఆకర్షించే విధంగా ఈ నిర్మాణాన్ని మాత్రం వారికి అందుబాటులో ఉంచుతారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.